హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెనెక్స్ సైక్ ఇన్స్టిట్యూట్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ రోల్ కానీ వచ్చిన జాబ్ వేకెన్సీ అయితే చూస్తున్నాం. ఇదైతే ప్రొఫైల్ కంపెనీ నుంచి అయితే వచ్చింది. ఇది టోటల్గా ఫ్రెషర్స్కి అయితే వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు. దీంతోపాటు మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఎటువంటి కాంట్రాక్ట్ బేస్ కాదు, సో ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకుని ట్రై చేయండి. సో మనం ఇప్పుడైతే టోటల్ డీటెయిల్స్ చూద్దాం. దాని తర్వాత ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలని అది కూడా చూద్దాం. దానికన్నా ముందు గైస్, మీరు టెలిగ్రామ్ యూజర్స్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో మనం డైలీ నెంబర్ ఆఫ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. సో మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ఆ యొక్క కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు జాబ్ వేకెన్సీకి అయితే అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడైతే మనం 1 by 1 డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే జాబ్ డిస్క్రిప్షన్ చూడొచ్చు అనమాట. ఇందులో చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే, సో జాగ్రత్త స్కిప్ చేయకుండా అయితే చూడండి. జాబ్ రోల్ విషయానికి వచ్చేసి డెవలపర్ జాబ్ రోల్ అనమాట. ఇది ఫ్రెషర్స్కి అని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా మీరైతే ఒక ట్రై అయితే చేయొచ్చు. మనకి ఇక్కడ 3 పాయింట్స్ని మెన్షన్ చేసే ప్రతి చూడండి. ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు. దాంతోపాటు మీ యొక్క అనలిటికల్ స్కిల్స్ కూడా వీళ్ళైతే చెక్ చేస్తారు టెస్ట్ కండక్ట్ చేసి. ఆ పాయింట్ కూడా క్లియర్ మెన్షన్ చేశారు. మనకి ఇది ఫ్రెషర్స్ కానీ ఆల్రెడీ మనం చెప్పాము. వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అని చెప్తున్నారు. అండ్ సిటీ మీకు జాబ్ లొకేషన్ వచ్చి చెన్నై అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ మీరైతే ఖచ్చితంగా దీనికైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను, మీరు కానీ ఫ్రెషర్స్ అయితే మీరు 1 or 2 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన లొకేషన్కి అయితే చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో ఫస్ట్ అయితే మీరు ఇలాంటి ఆపర్చునిటీని అయితే వదులుకోవద్దు. కనుక మీరైతే ఒక ట్రై అయితే చేయండి దీనికి. అండ్ మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి టోటల్గా మనకు ఫస్ట్ అయితే యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఒక ప్రోగ్రామింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత ఫైనల్ రౌండ్ అయితే ఉంటుంది, హెచ్ఆర్ రౌండ్ అనుకోవచ్చు. టోటల్గా ఈ 3 అయితే ఉంటాయి. సో ఇవన్నీ ఈజీగానే అవుతాయి. మీరు ఫ్రెషర్కి వెళ్తున్నారు కాబట్టి మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. కాబట్టి మ్యాక్సిమం మీకైతే మీకు తెలిసిన కింద మెన్షన్ చేసి చూడండి, సి కానీ C++ కానీ జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, ఇలా మీకు ఏ కోడింగ్ లాంగ్వేజ్ వచ్చినా సరే ఆ ప్రోగ్రామింగ్ సంబంధించింది మీకు బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఓకే, సో ఇందులో మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా సరే మీరు ఖచ్చితంగా దీనికైతే అప్లై చేయండి. మంచి ఆపర్చునిటీ చెప్పొచ్చు అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ చూడండి, మనకి ఇక్కడ టోటల్గా మీకు అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మీరైతే ఫ్రెషర్స్ అయితే ఖచ్చితంగా మీకు 3 to 6 months అయితే ట్రైనింగ్ ఉంటుందని చెప్పాను. అది వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఎంప్లాయ్మెంట్ బిగిన్స్ విత్ 6 months ఆఫ్ ట్రైనింగ్. ఓకే, ట్రైనింగ్ అయితే మనకు 6 months ఇస్తారని చెప్తున్నారు. వర్క్ లొకేషన్ ఆల్రెడీ చెప్పాం, చెన్నై అయితే ఉంటుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చేస్తే మీరు BE BTech క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ విషయానికి వచ్చేస్తే మనకి 4 lakh per annum అయితే ఉంటుందన్నమాట. ఫ్రెషర్స్కి అయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో మీరైతే అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా ఇది షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ జాబ్ వేకెన్సీకి ఎలా అప్లై చేయాలని చూద్దాం. ఇక్కడ చూడండి, మీరు ఇలా పైకి స్క్రోల్ చేస్తే కింద మీకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఒక బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇలా ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు రైట్ సైడ్ చూడండి, ఈజీ అప్లై ఒకటి కనిపిస్తుంది. దాని తర్వాత కింద బటన్లో అప్లై విత్ ఇండియన్ అని కనిపిస్తుంది. ఇలా 2 buttons కనిపిస్తాయి. ఇన్ కేస్ మీకు ఈ అకౌంట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు లేకపోతే మాత్రం డైరెక్ట్గా మీరు చూడండి, ఆటోఫిల్ అని ఉంది కదా, ఆటోఫిల్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీ రెజ్యూమే అప్డేటెడ్ రెజ్యూమే అయితే ఇవ్వాలి. అండ్ అలాగే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క డీటెయిల్ ఇచ్చిన తర్వాత కింద డైరెక్ట్ మీరు కింద స్క్రోల్ చేస్తే 1 by 1 సబ్మిట్ అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేయడం ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ జాబ్ వేకెన్సీ సంబంధించింది. ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి యూజ్ అవుతుందంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.